మన చుట్టూ ఉన్న ప్రకృతి ఒక అంతుచిక్కని మహాగ్రంథం లాంటిది. మనం రోజూ చూస్తున్న దానిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు నిరంతరం దాగి ఉంటాయి. ఈ అనంతమైన సృష్టిలో కనిపించే ప్రతి మొక్కకు, ప్రతి చెట్టుకు, ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం, ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. ఏదీ కూడా అనవసరంగా సృష్టించబడలేదు. కొన్ని మొక్కలు మన ఆకలి తీర్చడానికి తీయని పండ్లను, కాయగూరలను అందిస్తాయి. మరికొన్ని మనసుకు ఆహ్లాదాన్ని పంచే అందమైన పూలను పూయిస్తాయి. ఇంకొన్ని మొక్కలు మనకు నీడనిచ్చి సేద తీరుస్తాయి. అయితే వీటన్నిటికంటే భిన్నంగా కొన్ని మొక్కలు మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలిచి అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. మన పూర్వీకులు ఈ మొక్కలనే నమ్ముకుని ఎంతో ఆరోగ్యంగా జీవించారు. కానీ ఈ కథ ఇక్కడితో ఆగిపోదు. కొన్ని మొక్కలు మాత్రం ఈ సాధారణ ప్రయోజనాలను కూడా మించి తమలో అపారమైన దైవిక శక్తులను, సూక్ష్మమైన తాంత్రిక శక్తులను నిగూఢంగా ఇముడ్చుకుని ఉంటాయి. అవి కేవలం మొక్కలు కావు, సానుకూల శక్తిని తమలోనికి ఆకర్షించే శక్తి కేంద్రాలు. మన కంటికి కనిపించని ప్రతికూల శక్తులను తరిమికొట్టే సామర్థ్యం వాటికి ఉంటుంది. అయితే అలాంటి మహిమాన్వితమైన మొక్కలు మన కంటపడాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు. మనం ఎన్నో జన్మల పుణ్యం కూడా చేసుకొని ఉండాలి. అవి మన చుట్టూనే ఉన్నా వాటిని గుర్తించే యోగ్యత, వాటి శక్తిని గ్రహించే పరిపక్వత మనకు ఉండాలి. లేకపోతే అవి కూడా మనకు సాధారణ పిచ్చి మొక్కల్లాగే కనిపిస్తాయి. ఆ దైవిక వృక్షం మనకు కనిపించిందంటే అది భగవంతుని అనుగ్రహం మనపై ఉందని, మన కష్టాలు తీరబోతున్నాయని ఒక సంకేతం. అందుకే అలాంటి మొక్కను గుర్తించటం ఒక వరంగా భావించాలి. ఇంతకీ ఆ అద్భుతమైన మొక్క, మహిమాన్వితమైన మొక్క ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అదే అత్తిపత్తి మొక్క. దీనిని లజ్జవతి అని, ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని, సిగ్గుల మొగ్గ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో దీనిని టచ్ మీ నాట్ ప్లాంట్ అని, సెన్సిటివ్ ప్లాంట్ అని, స్లీపీ ప్లాంట్ అని, షే ప్లాంట్ అని, హంబుల్ ప్లాంట్ అని అంటారు. ఈ మొక్కను చాలామంది సాధారణమైన పిచ్చి మొక్కగా భావించి పీకి పారేస్తూ ఉంటారు. కానీ దానిలో దాగి ఉన్న అపారమైన శక్తుల గురించి తెలిస్తే మాత్రం దానిని ప్రాణప్రదంగా కాపాడుకుంటారు. ఆ మొక్క మీ ఇంటి పరిసరాలలో ఉంటే ఇక మీ దశ తిరిగినట్లే. మీ ఇంట్లో ధనవర్షం కురవటం ఖాయం. ఈ మొక్క యొక్క ప్రత్యేకత దాని పేరులోనే ఉంది. మనం దాని ఆకులను తాకిన వెంటనే సిగ్గుతో ముడుచుకున్నట్లుగా లోపలికి ముడుచుకుపోతాయి. మళ్ళీ కొద్దిసేపటికి యథాస్థితికి వస్తాయి. ఇది కేవలం ఒక భౌతిక చర్య కాదు, ఆ మొక్కలో ఉన్న చైతన్యానికి, ప్రాణశక్తికి నిదర్శనం. అందుకే మన పూర్వీకులు, ఋషులు ఈ మొక్కను కేవలం ఒక మొక్కగా చూడలేదు, ఒక దేవతా స్వరూపంగా భావించారు. ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపించినా దానిలో ఉన్న సంపూర్ణ దైవిక శక్తిని గ్రహించాలంటే దానిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో స్వీకరించాలి. మీకు గనుక ఈ మొక్క కనిపిస్తే దానిని అస్సలు వదలకండి. అది మీ జీవితాన్ని మార్చేయగలదు. ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈ మొక్కతో ఒక చిన్న పరిహారం పాటిస్తే చాలు, వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా? చాలా సులభమైన పరిహారం, కానీ అత్యంత శక్తివంతమైనది. మీకు అత్తిపత్తి మొక్క కనిపించినప్పుడు ఏదైనా ఒక మంచి రోజున, ముఖ్యంగా శుక్రవారం లేదా పౌర్ణమి రోజున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ మొక్క దగ్గరకు వెళ్ళండి. ముందుగా ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ వనదేవత, నా ఆర్థిక కష్టాలు తీర్చడానికి, నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి నీ వేరులో ఒక చిన్న భాగాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించాలి. ఆ తరువాత ఒక చిన్న కర్రపుల్లతో లేదా చేతితో నెమ్మదిగా తవ్వి మొక్కకు హాని కలగకుండా దాని వేరులో ఒక చిన్న మొక్కను సుమారు అంగుళం మందం తీసుకోండి. అలా తీసుకున్న వేరును నేరుగా ఇంటికి తీసుకురావాలి. ఇంటికి తెచ్చిన తర్వాత దానిని మొదట గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత దానిని దేవుడి పీఠం ముందు ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ధూపం చూపించి పూజించాలి. లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటూ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే
కమలాలయాయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల ఆ వేరు మరింత శక్తివంతంగా మారుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ శక్తివంతమైన వేరును ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో లేదా ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో, క్యాష్ బాక్స్లో లేదా మీ పర్సులో పెట్టుకోవాలి. వ్యాపారం చేసేవారైతే తమ గల్లా పెట్టెలో ఉంచుకోవచ్చు. అంతే, ఆ రోజు నుండి మీ అదృష్టం తలుపు తడుతుంది. ఆ వేరు ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంలాగా పనిచేస్తుంది. డబ్బుకు సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. ఇది కేవలం నమ్మకం కాదు, ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. ఆ వేరు మీ దగ్గర ఉన్నంతకాలం మీకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. అందుకే ఈ మొక్క కనిపిస్తే పుణ్యం పండినట్టే భావించి ఈ చిన్న పరిహారాన్ని తప్పక ఆచరించండి. ఈ అత్తిపత్తి మొక్క కేవలం ధనాన్ని ఆకర్షించడానికే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో కూడా ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులు, వేర్లు, పువ్వులు అన్నీ కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. పూర్వకాలంలో వైద్యులు అందుబాటులో లేనప్పుడు మన పెద్దలు ఇలాంటి మొక్కలతోనే ఎన్నో రోగాలను నయం చేసుకునేవారు. ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శరీరంలో ఎక్కడైనా గాయాలై రక్తం కారుతూ ఉంటే వెంటనే ఆ మొక్క ఆకులను కొన్ని తీసుకొని శుభ్రంగా కడిగి చేతిలో నలిపి ఆ రసాన్ని గాయంపై పిండితే చాలు, క్షణాల్లో రక్తస్రావం ఆగిపోతుంది. ఆకులను ముద్దగా నూరి గాయంపై కట్టు కడితే అది త్వరగా మానిపోతుంది. ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మొలల సమస్యతో బాధపడే వారికి ఇది ఒక వరం లాంటిది. అత్తిపత్తి ఆకులను ముద్దగా నూరి ఆ ముద్దను రాత్రి పడుకునే ముందు మొలలపై పెట్టుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే నొప్పి, మంట, వాపు తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మొలలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. నేటి ఆధునిక జీవన శైలి వల్ల చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం. ఈ మొక్క మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. అత్తిపత్తి మొక్కను వేర్లతో సహా తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని రోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో కలుపుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ మొక్క ఆకులను నూరి ఆ ముద్దను నొప్పి ఉన్న చోట పట్టులా వేస్తే నొప్పుల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, స్త్రీలకు సంబంధించిన ఋతుక్రమ సమస్యలకు, ముఖ్యంగా అధిక రక్తస్రావం సమస్యకు కూడా ఇది మంచి మందు. ఈ మొక్క వేరును కషాయంలా కాచుకుని తాగితే అధిక రక్తస్రావం అదుపులోనికి వస్తుంది. విరోచనాల సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా దీని ఆకుల రసాన్ని కొద్దిగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు దీని వేరు కషాయాన్ని తాగితే రాళ్ళు కరిగిపోయే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. చూసారా, ఒక చిన్న మొక్క మన జీవితంలోని 2 ప్రధాన సమస్యలకు అంటే ధనానికి, ఆరోగ్యానికి ఎంత అద్భుతంగా పరిష్కారం చూపుతుందో. కాబట్టి ఈసారి మీకు ఎక్కడైనా ఈ సిగ్గుల మొగ్గ, ఈ అత్తిపత్తి మొక్క కనిపిస్తే దానిని ఒక పిచ్చి మొక్కగా భావించి నిర్లక్ష్యం చేయకండి. అది మీ అదృష్టాన్ని, మీ ఆరోగ్యాన్ని మార్చడానికి ఆ భగవంతుడు పంపిన ఒక సంకేతంగా, ఒక దేవతగా భావించి దానిని గౌరవించండి. దాని శక్తులను సద్వినియోగం చేసుకోండి. అయితే ఒక ముఖ్య గమనిక, ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్కను ఉపయోగించే ముందు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ చెప్పబడినవన్నీ మన పూర్వీకుల నమ్మకాలు, వారి అనుభవాల ఆధారంగా చెప్పబడినవే. ఏది ఏమైనా ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ అద్భుతమైన వరాన్ని గుర్తించి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ మొక్క మీ కంటపడితే మీరు నిజంగా పుణ్యం చేసుకున్నవారే. దానిని వదలకుండా దాని ప్రయోజనాలను పొంది సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో జీవించండి. గోమాత స్త్రీలకు ఒక శాపం పెట్టి కొన్ని గొప్ప విషయాలను కూడా మన మానవ జాతికి తెలియజేసింది. మరి ఆ విషయాలు ఏమిటో, గోమాత స్త్రీలకు ఇచ్చిన ఆ శాపం ఏమిటో, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి పేదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది.
ఈ కథ చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఈ కథ ఒక నిజ సంఘటనపై ఆధారపడి ఉంది. ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో తన భార్య, తన కొడుకు ఉండేవారు. అలాగే వీరికి ఒక తెల్ల ఆవు కూడా ఉండేది. గోపాల్ ఒక రైతు. తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం ద్వారా వచ్చే ధనంతో ఇంటి ఖర్చులను చూసుకునేవాడు. గోపాల్ తన సొంత సంపాదనతోనే జీవితాన్ని గడిపేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు. ఇది అలా ఉండగా గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా పాలను ఇస్తూ ఉండేది. గోపాల్ అవసరానికి తగ్గట్టుగా ఆవు పాలను అమ్ముకునేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఇక ఆవుతో ఎలాంటి ఉపయోగం లేదని గోపాల్ ఆవును తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేశాడు. అంతేకాని ఆవుకు అసలు ఏమైందో, ఎందుకు పాలు ఇవ్వటం లేదనే ఆలోచన కూడా చేయలేదు. గోపాల్ ఆవును అడవిలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆవు కళ్ళ నిండా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ ఆవు ఇలా అనుకుంటుంది, మనుషులు ఎంత తెలివైన వారు. తమ అవసరాలను తీర్చుకోవటం కోసం ఏ జీవినైనా ఉపయోగించుకుంటారు. ఆ తరువాత దాని అవసరం తీరిపోయాక అది చచ్చినా పర్వాలేదు అని బాధపడుకుంటూ అక్కడే ఆ అడవిలో జీవించటం మొదలుపెట్టింది. చాలా రోజులు గడిచాయి. ఆవు తనకు జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉంది. ఆకలితో, దాహంతో ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత ఆవు గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన ఆవు ఒక ఊరిలోనికి వెళ్తుంది. అదే ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది. మీనా యొక్క స్వభావం అందరికన్నా భిన్నంగా ఉండేది. అందరితో గొడవలు పడుతూ ఎవ్వరికీ విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉండేది. మీనా ఒక అనాథ. తనకంటూ ఎవ్వరూ లేరు. తను ఒక పశువుల పాకలో పనిచేస్తూ ఉంటుంది. అయితే మీనా గోపాల్ వదిలేసిన ఆవును చూసింది. ఆ ఆవు కూడా మీనాను చూసింది. కానీ మీనా అది గర్భవతి ఆవుని గమనించి అది కొద్ది రోజులలోనే ఒక బిడ్డకు జన్మను ఇవ్వబోతుంది అని అనుకుని ఆవును చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది. ఆవు ఆ ఊరిలో ఒక చెట్టు క్రింద కూర్చుంది. అదే సమయంలో మీనా పశువుల కోసం గడ్డిని తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. ఆవుకు మరియు మీనాకి కొంచెం దూరం ఉంది. ఆవు ప్రసవించటం మొదలుపెట్టింది. మీనా అక్కడ దగ్గర ఉండటం కారణంగా మీనాకి అర్థమవుతుంది ఆవు ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది అని. ఆవు ఆ లేగ దూడను చూసి చాలా సంతోషిస్తుంది. కొంచెం సమయం తర్వాత ఆవు అటు ఇటు చూసింది. అక్కడే ఉన్న మీనాను చూసి మీనా దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, అమ్మా, నేను ఇప్పుడే ప్రసవించాను. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నా బిడ్డ కాళ్లతో నడవలేదు. 9 నెలల తర్వాత నా బిడ్డ కాళ్లతో నడుస్తుంది. ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నా మీద పెడితే నేను నా లేగదూడను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను. ఆవు మీనాతో ఇలా చెప్తుంది, నా బిడ్డ 9 నెలల తర్వాత తన కాళ్లపై తను నడుస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయ్యేలాగా ఉంది. ఇప్పుడు నేను నా దూడను సురక్షిత ప్రదేశంలో ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా దూడను తినేస్తుంది. దయచేసి నాకు సహాయం చెయ్యండి అని ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆవు చెప్పిందంతా కూడా విని మీనా నవ్వటం మొదలుపెట్టింది. నువ్వు నీ బిడ్డను కాపాడుకోలేవా? సుఖంగా చూసుకోలేవా? నువ్వు ఎటువంటి తల్లివి అని వివిధ రకాల మాటలతో ఆవును దూషించి బాధపెడుతుంది. అవి విన్న ఆవుకు విపరీతమైన కోపం వచ్చి మీనాకు ఒక శాపం ఇస్తుంది. శాపం ఇస్తూ ఇలా అంటుంది, ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు. నీ పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తున్నారు, కానీ నా పిల్లలు పుట్టిన 9 నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు. అందువలనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు. అందుకే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నా. ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానం
9 నెలల తర్వాతే తమ కాళ్లపై నిలబడుతుంది. ఈ రోజు నుండి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారు తమ కాళ్లపై నడవటం ప్రారంభిస్తారు అని గోమాత మీనాతో పాటు సమస్త మానవ జాతికి శాపం ఇస్తుంది. ఈ కారణంగానే స్త్రీకి జన్మించిన పిల్లలు 9 నెలలు దాటిన తర్వాతే తమ కాళ్లతో నడవటం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా గోమాత పెట్టిన శాపం వల్ల జరుగుతుంది అని పౌరాణిక పురాణంలో చెప్పబడుతుంది. ఆవు మీనాకు ఈ శాపం ఇచ్చిన తరువాత మీనాకు ఒక విషయం చెప్తుంది. ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత సహాయం చేయాలి. అది మీ మిత్రులు అయినా శత్రువులు అయినా మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి. గోమాత మాటలు విని మీనా క్షమాపణ అడిగింది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు గోమాత, నేను ఇచ్చిన శాపం వెనక్కు తీసుకోలేను, కానీ నేను నీకు చెప్పే విషయాలను నువ్వు అమలు చేస్తే నీ జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఆవు ఇలా చెప్పటం ప్రారంభించింది. ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిపైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు. అది ఎవరైనా సరే మన సొంత వాళ్ళపై కూడా ఎక్కువ విశ్వాసం పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం వారిపై పెట్టుకున్న విశ్వాసం వారికి అది మన బలహీనతలాగా ఉంటుంది. దానివల్ల ఇతరులు మన నుండి లాభాలను పొందుతారు. ఎప్పుడూ కూడా మనకంటే ఎదుటివారిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు. మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా సమస్త స్త్రీ జాతికి గోమాత శాపం ఇచ్చి ఈ విషయాలను చెప్పింది. ఈ కథ ఒక నిజమైన సంఘటనగా పేర్కొన్నది. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు సంతోషాలు మాయమైపోతాయి. ఆవును దైవంగా భావించి పూజించిన వారికి సకల సంపదలు చేకూరతాయి. ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఆవును హింసించకండి. మీకు తోచినది ఏదో ఒకటి దానికి ఆహారంగా పెట్టండి. ఆవును ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. పేదరికం అనేది దరిచేరదు. ఈ కథ విన్న వారికి గోవు యొక్క విశిష్టత తెలుస్తుంది. దానితో పాటు జ్ఞానవార్తకమైన విషయాలు తెలుస్తాయి. ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి పేదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది.